మళ్ళీ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఈ లోపల కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్తా. మళ్ళీ వస్తా రవికిరణ్ గారు, కొంత టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది. కృష్ణాంజనేయులు గారు, ఈ రోజు ఉదయం బాలకోటయ్య గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతుగానే ప్రచారం చేస్తున్నారు. అది మొన్న సుజనా చౌదరి గారి ప్రచార సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు, మాట్లాడుతున్నారు. అయితే ప్రధానమంత్రి విజయవాడ ర్యాలీ సందర్భంగా హౌస్ అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారట. ఆయనతోటి ఇప్పుడే మెసేజ్ కాన్వర్జేషన్ అయింది. అంటే బహుజన ఐకాస కాబట్టి అరెస్ట్ చేశారా? అంటే బహుజనులు ఎవరు మాట్లాడకూడదా? వాసుదేవన్ గారు, ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి అంశాల్లో ఎంత లొక్కలొక్కలు ఉన్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం. పోతుల బాలకోటయ్య ఆయన నిరంతరంగా అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు. అంటే అమరావతి రాజధానిగా ఉంటుంది అని జనసేన ఇప్పుడు ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు, బాలకోటయ్య గారు ఫోన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్కారం వాసు గారు. ఏంటి, ఎందుకని అరెస్ట్ చేశారు మిమ్మల్ని? మోదీ గారి విజయవాడ ర్యాలీ సందర్భంగా ముందస్తు అరెస్ట్ అని చెప్పారట పోలీసులు, నిజమేనా? నిజమే సార్, నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎత్తరహితంగా పనిచేసేందుకు హౌస్ అరెస్టులు చేశారు. మరి మోడీ గారి ఎన్నికల ప్రచారానికి మేము మద్దతు పలుకుతున్నాం. మేము ఎన్డీఏ కూటమికి అమరావతి భోజనం చేసిగా మద్దతు. నేను నిన్ననే పెద్దకోరపాడు భాష్యం ప్రవీణ్ గారి యొక్క ఎన్నికల సభ, లావు శ్రీకృష్ణదేవరాయల ఎన్నికల సభ, మైలవరం వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల సభ, ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శ్రీనివాస చౌదరి గారి ఎన్నికల సభలో పాల్గొన్నా. మరి తెల్లారుజాము 5ంటికి వచ్చారు, మిమ్మల్ని అవసరం చేస్తున్నామండి అని చెప్పారు. చెప్పారా మీకు? మోడీ గారి ర్యాలీ ఉందండి, మోడీ గారి ర్యాలీ సందర్భంగా మేము అందరినీ అరెస్ట్ చేస్తున్నాము, అందులో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. నేను ఎన్డీఏకి మద్దతే కదండి అని అన్నాను. నేను మా ఆర్డర్స్ అలా ఉండయండి అని అన్నారు. ఏం అర్థం కావడం అంటే ఎన్డీఏ కూటమికి బహుజనులు అక్కర్లేదేమో బహుశా. అంటే కొత్త డీజీపీ బాస్ గారు కదా, తెలియదేమో. అదే అర్థం కాదు. మోడీ అసలు మేమేమీ తలపెట్టలేదండి మోడీ గారి కార్యక్రమానికి. ఎన్నికల ప్రక్రియలో మేమేం తలపెడతాము వాసు గారు, మీ తెలియదు ఏముంది? ఎన్నికల ప్రక్రియలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ప్రధానమంత్రి అవుతారో మనం చెప్పలేం కదా. అయితే ఇప్పుడు మేము ఏమి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం, ఏమి చేయలేం కదా. నేనైతే అలాంటివి నేను తలపెట్టలా. వచ్చి తెల్లగానే కూర్చున్నారు పాపం. వాళ్ళకి అర్థం కావడం వల్ల వాళ్ళు తలబట్టుకుంటున్నారు. పోలీసులకు కూడా అర్థం కావట్లా, సమాధానం చెప్పలేకపోతున్నారు. మోదీ గారు ర్యాలీ పూర్తయ్యే వరకు మీరు ఇంకా హౌస్ అరెస్టే? తెలియదండి, మరి కనుక్కుంటాం సార్ ఓపిక పడుతుంది సార్ అని అంటున్నారు. నేను వాళ్ళ కోసూరు సభకి బయలుదేరున్నా, ఎన్నికల సభకి, భాష్యం ప్రవీణ్ గారికి. ఒకసారి కృష్ణాంజనేయులు గారు మీతో మాట్లాడతారు. ఇప్పుడు బాలకోటయ్య గారు పోరాటం చేస్తుంది అమరావతి కోసం. అమరావతి రాజధాని ఉంటుందని కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టారు. అంటే దీనికి బీజేపీ మద్దతా కాదా అనేటువంటి విషయం ఇప్పుడు అందరికి వచ్చేటువంటి అనుమానం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత